హలో అందరికీ, మన ఛానల్లో నేను కొత్తగా పార్వతీ పరమేశ్వర్ల ప్రేమ కథను చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్ట్స్గా చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా పార్ట్ 1 స్టార్ట్ చేసిద్దామా. ఇది పరమశివుడు పార్వతీదేవి మధ్య జరిగిన దివ్యమైన ప్రేమ గాథ. అయితే మన కథ మొదలవుతుంది సతీదేవితో. సతీదేవి అంటే దక్షుడి కుమార్తె, కానీ ఆమె హృదయం మాత్రం ఎప్పటికీ శివుని కోసమే. శివుడు అంటారా, జగత్తు నడిపించే దేవతల్లో గొప్పవాడు. కానీ ఎలా ఉంటాడంటే జటాలతో గంగని తలపై ధరించి శ్మశానాల్లో తిరిగేవాడిగా, గౌరవాల కన్నా తపస్య జీవితం అనుకునేవాడిగా. ఈ రూపాన్ని చూసి చాలామంది భయపడతారు, కానీ సతీదేవికి మాత్రం ఆయనలోని ప్రేమ కనబడుతుంది. ఆమె ప్రేమ నిశ్చలమైనది. తన తండ్రి అభ్యంతరపడినా ఆమె శివుడిని వరిస్తుంది. శివుడు కూడా ఆమె ప్రేమని అంగీకరిస్తాడు. ఇద్దరు ప్రేమతో ఒక్కటవుతారు. ఆ పరిణయం అనంత శాంతిని తెచ్చినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవనే లేదు. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహిస్తాడు. అందరి దేవతల్ని ఆహ్వానిస్తాడు, కానీ శివుడిని మాత్రం మినహాయిస్తాడు. సతీదేవికి ఇది తెలిసి ఎంతో బాధపడుతుంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తుంది. కానీ అక్కడ దక్షుడు మాత్రం శివుణ్ణి అవమానించేలా మాట్లాడతారు. అది విని సతీదేవి తట్టుకోలేకపోతుంది. నా శివుడిని అవమానించారా, నా మనసు ఈ అన్యాయాన్ని భరించదగదు అని అనుకుంటూ అగ్ని ప్రవేశం చేస్తుంది. ఈ సంఘటన శివుని మనసుని ముక్కలు చేస్తుంది. అతని కోపం ఆకాశం దాటిపోతుంది. జగత్తు కంపిస్తుంది. ప్రేమ నిష్కలమైనప్పుడు దానికి జరిగిన అన్యాయం ఎంత విపరీతంగా ప్రభావం చూపుతుందో ఇదే ఉదాహరణ. ఈ దుఃఖంలో నుంచే జన్మిస్తుంది మరో చాప్టర్. పార్వతీదేవిగా సతి పునర్జన్మ తీసుకోవడం, అదే మన ప్రేమ కథలో కొత్త వెలుగు. ఇంకా ఈ కథ చదవాలనే ఉంది, చాలా కూడా ఉంది. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే తర్వాతి భాగంలో పార్వతీదేవి ఎలా శివుని ప్రేమించిందో, ఎలా తన ప్రేమను తపస్సుతో నెరవేర్చిందో చెప్తాను. లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. Thank you. Bye bye.